పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ ఘన విజయంతో మరొకసారి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 ఏడీ పైనే దృష్టి పెట్టాడు. ప్రభాస్ తదుపరి సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ విడుదల తేదీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఉత్కటంగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ చిత్రం ఈ జనవరిలోనే థియేటర్లలోకి రావాల్సి ఉంది, కానీ మరోసారి వాయిదా పడినట్టు తెలుస్తుంది. ఇందుకు హీరో ప్రభాస్ అభ్యంతరమే కారణమని టైమ్స్ నౌ రిపోర్ట్ పేర్కొంది. సలార్ సినిమా విడుదలై ఎక్కువ రోజులు కాలేదని, తక్కువ వ్యవధిలోనే కల్కి 2898 ఏడీను విడుదల చేస్తే సలార్ పై ప్రభావం చూపుతుందని ప్రభాస్ ఆందోళన చెందుతున్నట్టు రిపోర్ట్ తెలిపింది. సలార్ సక్సెస్ పై ఎలాంటి ప్రభావం పడకూడదంటే కాస్త గ్యాప్ తీసుకుని కల్కి 2898 ఏడీను విడుదల చేయడం మంచిదని ప్రభాస్ సూచించినట్టు తెలుస్తుంది. దీంతో మార్చి లేదా ఏప్రిల్ నెలలో సినిమా విడుదల కోసం తగిన తేదీలను చిత్ర నిర్మాతలు పరిశీలిస్తున్నట్టు రిపోర్ట్ పేర్కొంది. కాగా కల్కి 2898 ఏడీ సినిమాను 600 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించారని సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకి నాగాశ్విన్ దర్శకత్వం వహించగా వైజయంతి మూవీస్ నిర్మించింది. ఇక ఇంత భారీ ప్రాజెక్ట్ లో స్టార్ నటులు దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, దిశా పటాని తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు.